పాటించినంత కాలం అప్పుడు కూడా దుర్మార్గులు ఉంటారు. పురాణాల్లో లేరా దుర్మార్గులు, రాక్షసులు లేరా, అరాచకాలు చేసిన వాళ్ళు లేరా? దాని మీద పోరాడి గెలవడమే కదా దైవాంశ సంభూతులుగా, లేదా దైవమే మానవ రూపంలో వచ్చిందని మనం పూజించేటటువంటి రాముడు కృష్ణుడు. కాబట్టి ప్రతి యుగంలో ప్రతి తరంలో కూడా మంచి చెడు ఉంటుంది. కానీ సంస్కృతి పాటిస్తూ, ధర్మం పాటిస్తూ, సంస్కారం పాటిస్తూ సాగినప్పుడు అలాంటి దుర్మార్గులను ఎదిరించే శక్తి ఈ దైవాంశ సంభూతులైనటువంటి మానవ జన్మెత్తినటువంటి దేవుళ్ళకి తోడు నిలబడింది. బట్ ఇప్పుడు మన సంస్కృతి వదిలేసాం, అలాగే నీతి చెప్పడం మానేసాం, తప్పేంటని చెప్పడం పెరిగిపోయింది. అట్లాగే వివాహ బంధంలో ఉన్నటువంటి పవిత్రతని పక్కన పెట్టేశాం, ఒకళ్ళకి మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని దూరం చేసేసాం. కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఐక్యరాజ్య సమితి చెప్పిన ఇది చూస్తే ఏంటి ఇలాంటి సిగ్గుచేటు పరిస్థితులకు వెళ్ళామనిపిస్తోంది. వివాహేతర సంబంధాలు క్షణికావేశంలో భార్యని భర్త చంపడము, భర్తని భార్య చంపడము లాంటి సంఘటనలు భారతదేశంలో ఎక్కువ అవుతున్నాయట. భారత్లో ఏటా 275 మంది భర్తలు భార్యల చేతులు కానీ భార్య కుటుంబ సభ్యుల చేతుల్లో చనిపోతాయి. 225 మంది భార్యలు భర్తల చేతుల్లో కానీ భర్త కుటుంబం చేతుల్లో కానీ చనిపోతున్నారట. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఆడపిల్లల హత్యల గురించి ఐక్యరాజ్య సమితి అనుబంధ డ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగం ఒక అధ్యయనం జరిపింది. ఇందులో ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతుంది. సగటున రోజుకు 140 మంది యువతులు, ఆడపిల్లలు ఇలా తమ గృహాల్లో చనిపోతున్నారు. 2023 లెక్కలి 2022లో ఇటువంటి కేసులు ఆఫ్రికాలో అధికంగా నమోదైతే ఏడాది తిరిగేటప్పటికి ఆసియా 2వ స్థానానికి నెట్టేసింది. 58% హత్యా ఘటనలు వివాహ బంధంతో ముడిపడి ఉంటే అందులో 42% ఘటనలో పురుషులే బాధితులుగా ఉంటున్నారు. స్త్రీల విషయం కనిపించే లింగ వివక్ష కోణం భారత్లో జరుగుతున్న నేరాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇది ఇక్కడ డిఫరెంట్ అన్నమాట.